గుడి స్థలాలు కూడా వదలరా. ఎంత తింటారు? కడుపు ఏడబడుతుంది చెప్పు కదా, కడుపు పగిలిపోతాయి వీళ్ళకందరికి. చివరికి దేవుడిని కూడా వదలకుండా దేవుడి స్థలాన్ని కూడా కబ్జా చేస్తే ఎట్లా? వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ పేర్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకైనా సరే, లేదా ఎమ్మెల్యేకైనా సరే, లేదా ఇంకెవరికైనా సరే, కబ్జాలు మానండి. నా నియోజకవర్గంలో ఆదోనిలో నేను కబ్జాలు ఒప్పుకోను. కబ్జాలని సహించేది లేదంటే లేదు. వెంటనే ఈ గుడి స్థలాన్ని వెంటనే దేవమ్మ గుడికి అప్పచెప్పండి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నా. దేవమ్మ గుడి మా అందరి గుడి, దేవుడి గుడి. దేవుడి మాన్యాన్ని, దేవుడికి సంబంధించిన స్థలాన్ని ఎవరైనా ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి కన్నెత్తి చూసినా ఊరుకో. నేను చెప్తా ఉన్నా, ఆషామాషి వ్యవహారం కాదు. నేను ఇట్లాంటి లీడర్ని కాదు. నేను ఏదో డాక్టర్ అన్నానేమో, నేను సాఫ్ట్గా ఉంటాను అనుకున్నారేమో. నేను నరేంద్ర మోదీ పంపించిన మనిషిని. తమాషాలు పడితే అర్థమే లేదు అసలు. అర్థమైందా?